సందడి గడప గడప నుంచి తల్లికి బోనం. గోల్కొండ నుంచి చార్మినార్ దాకా, లాల్ దర్వాజా నుండి సికింద్రాబాద్ దాకా అంతా అమ్మ పండుగే. ఆషాఢ మాసం తొలి ఆదివారమే మొదలు. ఈ ఆదివారమే అమ్మకు తొలి బోనం. తెలంగాణలో బోనాల పండుగ మొదలు కానుంది. ఆషాఢ మాసం తొలి ఆదివారమే అమ్మవారికి బోనం సమర్పణ చేయనున్నారు. తెలంగాణలోని బోనాల పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ విశిష్ట వేడుకకు సమయం ఆసన్నమైంది. జూన్ 26 నుంచి జూలై 26 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరగనుంది. అమ్మవారిని పుట్టింటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత సారెతో అలంకరించి అత్తింటికి పంపించడమే ఈ పండుగ ప్రత్యేకత. హైదరాబాద్తో పాటు ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది ఈ బోనాల మహోత్సవం. తెలంగాణ సంస్కృతిలో బోనాలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది జూన్ 26 నుంచి భాగ్యనగరంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండుగలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నగరంలో నిర్వహించే బోనాల సంబరాల షెడ్యూల్ను దేవాదాయ శాఖ అధికారులు విడుదల చేశారు. చారిత్రాత్మక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ, లాల్ దర్వాజా బోనాలు, సికింద్రాబాద్ బోనాల తేదీలను కూడా ప్రకటించారు. సరిగ్గా 30 రోజుల్లో ఈ బోనాల సంబరాలు మొదలు కానున్నాయి. సాధారణంగా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం రోజున భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాసంలో ముందుగా గురువారం జూన్ 26న వస్తుంది. అందుకే గురువారం రోజున బోనాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది తొలుత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల సందడి షురు అవుతుంది. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళికి, లాల్ దర్వాజా మహంకాళికి బోనాలు నిర్వహిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో భాగ్యనగరంలో ఈ ఉత్సవాలను ముగుస్తాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసం తొలి ఆదివారం లేదా గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల 26న జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని పచ్చికుండతో సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా 9 రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఒకసారి పరిశీలిస్తే జూన్ 26వ తేదీ గురువారం మొదటి బోనం, జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూలై 3వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం 4వ బోనం, జూలై 10వ తేదీ గురువారం 5వ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం 6వ బోనం, జూలై 17వ తేదీ గురువారం 7వ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం 8వ బోనం, జూలై 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు జూలై 13న, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి. ఇక ఈ బోనాల సందర్భంగా భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఆడపడుచులు అందంగా బోనాలను అలంకరించుకొని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఈ సమయంలో పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపు, డప్పు చప్పుళ్ళు ఇలా ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. హైదరాబాద్లో బోనాలు సమర్పించడానికి, వేడుకలను చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేలాది భక్తులు జాతరను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన ఆలయాలు, ప్రధాన వీధుల్లో భారీగా భక్తుల రద్దీ ఏర్పడుతుంది. దీంతో పోలీసు శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖలు, బస్సు సేవలు, ఎమర్జెన్సీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, మెడికల్ సౌకర్యాలు మొదలైనవి అమలు చేయనున్నారు.